ఈ వీడియోలో మనం ఎస్ఏపి ఫికో అనేది మీరు ఒకవేళ నేర్చుకుంటే ఏ జాబ్స్కి మీరు అప్లికేబుల్ అవుతారు అనే దాని గురించి ఈ వీడియోలో మనం చూద్దాం. సో ఎవరైనా కూడా ఫైనాన్స్ స్టూడెంట్స్ ఫస్ట్ థాట్ వాళ్ళకి వచ్చేది ఏదైనా టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళాలి అని అనుకుంటే ఎస్ఏపి ఫికో అనేది ఫస్ట్ థాట్ వస్తుంది. ఎందుకంటే ఈవెన్ ఒరాకిల్, టాలీ ఇలాంటి సాఫ్ట్వేర్స్ ఉన్నప్పటికీ కూడా ఎస్ఏపి ఫికో అనేది వన్ ఆఫ్ ది లీడింగ్ సాఫ్ట్వేర్. సో ఫస్ట్ థాట్ దానికే వెళ్తుంది. ఒకవేళ మీరు ఎస్ఏపి ఫికో అనేది నేర్చుకుంటే ఏ జాబ్స్కి మీరు ఎలిజిబుల్ అవుతారు అనే దాని గురించి దీంట్లో మనం చెప్పుకుందాం. సో బిఫోర్ గోయింగ్ ఇంటర్ ఇన్ టు ద మెయిన్ టాపిక్, సో ఒక చిన్న రిక్వెస్ట్, మీరు గనక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి చూడండి. సో ఆ తర్వాత ఇఫ్ యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద ఇన్ఫర్మేషన్ యూ కెన్ డిస్లైక్ ఇట్. సో ఎందుకంటే మీరు చేసే చిన్న పని నాకు చాలా మోటివేషన్ ఇస్తుంది అండ్ చాలా కైండ్ ఆఫ్ సపోర్ట్ అనేది అవుతుందన్నమాట. సో ప్లీజ్ లైక్ చేసి ఈ వీడియో అనేది చూడండి. ఓకే, సో మెయిన్ టాపిక్లోకి వెళ్తే ఎస్ఏపి ఫికో అనేది మీరు నేర్చుకుంటే లైక్ ఇది ఒక ఫైనాన్షియల్ సాఫ్ట్వేర్. సో దీంట్లో మనకి టూ టైప్ ఆఫ్ జాబ్స్. వన్ ఈజ్ కన్సల్టెంట్ రిలేటెడ్ జాబ్, సెకండ్ వన్ ఈజ్ ఎండ్ యూజర్ జాబ్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కన్సల్టెంట్ జాబ్ అంటే ఏంటి, ఎండ్ యూజర్ జాబ్ అంటే ఏంటి, లైక్ వీటి శాలరీ స్ట్రక్చర్ ఏంటి, అంటే దేనికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది మార్కెట్లో అనే వాటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఎస్ఏపి అనేదాన్ని ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్గా తీసుకుందాం. సో ఇప్పుడు ఏదైనా ఒక కంపెనీలో ఎస్ఏపి సాఫ్ట్వేర్ని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయాలి అని అనుకుంటే, సో ఇప్పుడు ఆ కంపెనీలో ఎస్ఏపి సర్వర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత వాళ్ళు అకౌంట్స్ అనేది మెయింటైన్ చేయాలి అని అంటే ఒక టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్ అనేది చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ టాలీ అనేది మనం ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఏదన్నా కంపెనీలో టాలీ సాఫ్ట్వేర్ అనేది ఈవెన్ దో ఇప్పుడు మన దగ్గర కంప్యూటర్స్ లైక్ ఫర్ ప్రాక్టీస్ పర్పస్ కోసం మన సిస్టంలో టాలీ అనేది డౌన్లోడ్ చేసుకొని ఈజీగా, అంటే లైక్ డౌన్లోడ్ చేసుకున్న వెంటనే వీ కెన్ క్రియేట్ ద కంపెనీ అండ్ అదేవిధంగా మనం ఎంట్రీస్ అనేది రికార్డ్ చేయడం కుదురుతుంది. కానీ ఎస్ఏపి ఫికో అలా కాదు. మీరు వన్స్ ఒక ఎస్ఏపి ఫికో అనేది అంటే లైక్ అది ఇన్స్టాల్ చేసిన తర్వాత సర్వర్ తీసుకున్న తర్వాత సో మీరు ఒక ఎంట్రీ పోస్ట్ చేయాలి అంటే దాని బ్యాక్ డ్రాప్లో ఒక సెట్ ఆఫ్ కాన్ఫిగరేషన్ అనేది జరగాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ అనేది క్రియేట్ చేయాలి, కంపెనీ కోడ్ క్రియేట్ చేయాలి, అంటే ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ అండర్లో ఏవైతే సబ్ కంపెనీస్ ఉన్నాయో వాటన్నిటినీ క్రియేట్ చేయాలి. ఈ కంపెనీ కోడ్స్ అన్నిటినీ కూడా మెయిన్ కంపెనీకి అసైన్ చేయాలి అండ్ అదేవిధంగా వాటికి బిజినెస్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటిని క్రియేట్ చేయాలి, వాటి ఫైనాన్షియల్ ఇయర్ని క్రియేట్ చేయాలి. ఇలా నెంబర్ ఆఫ్ స్టెప్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత అప్పుడు మాత్రమే మనం ఎంట్రీస్ అనేది పోస్ట్ చేయగలం. ఈవెన్ దో ఎంట్రీస్ పోస్ట్ చేసేటప్పుడు సమ్ టైమ్స్ వీ విల్ గెట్ సమ్ కైండ్ ఆఫ్ ఎర్రర్స్. ఆ ఎర్రర్స్ అనేది ఎందుకు వస్తాయనంటే ఇన్ ద కాన్ఫిగరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదన్నా సమ్ మిస్టేక్ అనేది చేస్తే అప్పుడు మనకి ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ అంటే లైక్ ఎంట్రీ పోస్ట్ చేసేటప్పుడు వీ విల్ గెట్ సమ్ కైండ్ ఆఫ్ ఎర్రర్స్ అనమాట. సో ఇప్పుడు ఇలాంటి కాన్ఫిగరేషన్ ఏదైతే ఉందో ఒక ఎంట్రీ పోస్ట్ చేయడానికి ఏదైతే కాన్ఫిగరేషన్ అనేది రిక్వైర్మెంట్ ఉందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా చెప్పుకోవాలంటే ఒక జిఎల్ ఎంట్రీ అనేది చెప్పుకుందాం. ఇప్పుడు జిఎల్ ఎంట్రీ మనం పోస్ట్ చేయాలి. ఇప్పుడు ఒక రెంట్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ ఈజ్ ద జర్నల్ ఎంట్రీ, రెంట్ అండ్ బ్యాంక్. సో ఈ రెండు జిఎల్స్ని క్రియేట్ చేయాలి మనం ఒక ఎంట్రీ పోస్ట్ చేయాలి అంటే. సో ఈ జిఎల్స్ని క్రియేట్ చేసేది ఈజ్ ద కన్సల్టెంట్. ఓకే, సో అంటే బ్యాక్ డ్రాప్లో కొంత కాన్ఫిగరేషన్ జరిగితేనే వీ కెన్ పోస్ట్ ద ఎంట్రీ. ఈ బ్యాక్ డ్రాప్లో జరిగే కాన్ఫిగరేషన్ అంతా చేసేదే కన్సల్టెంట్ జాబ్ అని అంటాం. ఓకే, కన్సల్టెంటే ఈ కైండ్ ఆఫ్ కాన్ఫిగరేషన్ అనేది మొత్తం చేస్తాడు. సో కన్సల్టెంట్ చేసిన కాన్ఫిగరేషన్ మొత్తాన్ని కూడా యూటిలైజ్ చేసుకొని ఎంట్రీస్ అనేది డే టు వైజ్ లైక్ రికార్డ్ చేసేవాడినే మనం ఎండ్ యూజర్ అని అంటాం. సింపుల్గా చెప్పాలి అని అంటే ఒక సాఫ్ట్వేర్ని డిజైన్ చేసే పర్సన్ని మనం కన్సల్టెంట్ అని అంటాం. ఆ సాఫ్ట్వేర్ని యూజ్ చేసి ఎంట్రీస్ అనేది పోస్ట్ చేసే వాళ్ళని మనం ఎండ్ యూజర్ అని అంటాం. కమింగ్ టు శాలరీ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎవరికి శాలరీ ఎక్కువ ఉంటుంది అని అంటే ఆబ్వియస్లీ కన్సల్టెంట్ జాబ్కే శాలరీ అనేది ఎక్కువ ఉంటుంది. అది కూడా ల్యాక్స్లో ఉంటుంది. మేబీ యూ కెన్ ఎక్స్పెక్ట్ లైక్ ఒక పర్టికులర్ ఒక స్పెసిఫిక్ ఎక్స్పీరియన్స్ ఉంది అని అంటే మీరు ఫ్రమ్ 8 lakh 9 lakh అబోవ్ కూడా మీరు తీసుకోవడానికి స్కోప్ ఉంది. ఈవెన్ 15 lakh 16 lakh కూడా స్కోప్ ఉందన్నమాట కన్సల్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో కంపేరింగ్ టు శాలరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎండ్ యూజర్ కంటే కన్సల్టెంట్కే ఎక్కువ శాలరీ అనేది ఉంటుంది. బట్
ఎండ్ యూజర్ కూడా శాలరీ రేంజ్ ఉంటుంది. అది కూడా డిపెండ్స్ అపాన్ ఎక్స్పీరియన్స్ అండ్ డిపెండ్స్ అపాన్ కంపెనీ అండ్ ప్రాజెక్ట్. ఓకే, సో కానీ కంపేరింగ్ చేస్తే ఈ కన్సల్టెంట్కి ఎండ్ యూజర్కి కంపేర్ చేస్తే ఎండ్ యూజర్ జాబ్సే ఎక్కువ ఉంటాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ అనేది కాన్ఫిగరేషన్ చేయడానికి మేబీ ఒక 10 to 15 కన్సల్టెంట్స్ అవసరమేమో, కానీ ఒక అకౌంట్స్ అనేది మెయింటైన్ చేయడానికి, ఒక కంపెనీకి కొన్ని అకౌంట్స్ అనేది మెయింటైన్ చేయాలి అని అంటే సో హండ్రెడ్స్ ఆఫ్ ఎంప్లాయీస్, హండ్రెడ్స్ ఆఫ్ ఎండ్ యూజర్స్ అవసరం. సో కంపేరింగ్ టు కన్సల్టెంట్, ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ ఓపెనింగ్స్ అనేది ఉంటాయి, కానీ శాలరీ అనేది కన్సల్టెంట్గా ఎక్కువ ఉంటుంది, బట్ ఓపెనింగ్స్ అనేది ఎండ్ యూజర్ లెవెల్లో ఉంటుంది. సో ఎవరైనా కూడా మీకు ఒక పర్టికులర్ టైం ఉంది, లేదు నా గోల్ కన్సల్టెంట్ జాబ్ కొట్టడమే అని అంటే వెల్ అండ్ గుడ్, అండ్ ఇఫ్ యు ఆర్ ఫైనాన్షియలీ స్ట్రాంగ్ యూ కెన్ డూ దట్. బట్ అలా కాకుండా నాకు షార్ట్ పీరియడ్లో జాబ్ కావాలి అని అనుకుంటే సో కన్సల్టెంట్కి వెళ్తే ఖచ్చితంగా ఒక టైం అనేది పడుతుంది. సో లేదు నాకు ఇమ్మీడియట్గా కావాలంటే బెటర్ టు గో ఇన్ ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఆ తర్వాత మీరు ట్రై చేయండి. ఓకే, సో దీస్ ఆర్ ద two type of jobs will be available if you learn SAP FICO. ఓకే, ఐ హోప్ మీకు ఈ వీడియో ఎంతో కొంత హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఇప్పటి వరకు కనుక మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ అదేవిధంగా ఏదైనా పర్టికులర్ టాపిక్ మీద నేను వీడియో చెయ్యాలి అని మీరు అనుకుంటే ఆ టాపిక్ నేమ్ని మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో I'll try to make video on that particular topic. So thank you so much and all the best.